భగవద్గీతలోని మొదటి అధ్యాయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది ప్రపంచ సాహిత్యంలోనే అత్యంత తీవ్రమైన సంక్షోభ ఘట్టాల్లో ఒకటి. మహాభారత యుద్ధం మొదలవబోయే క్షణంలో ఆ కాలంలోనే గొప్ప యోధుడైన అర్జునుడి మనసులో ఎలాంటి సంఘర్షణ మొదలైంది? అంత పెద్ద యుద్ధానికి సిద్ధపడి వచ్చిన అతను అంప్రవిజెంట్గా ఎందుకు వెనక్కి తగ్గాడు? అతన్ని అంతలా కుంగదీసిన విషయం ఏంటి? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ కథ ఎలా మొదలవుతుందంటే, కళ్ళు కనపడని రాజు ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగే ఒకే ఒక ప్రశ్నతో, ఓ సంజయ, పవిత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేద్దామని కలిసిన నా కొడుకులు పాండు కొడుకులు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఆ ప్రశ్నలోనే చూడండి, నా కొడుకులు అని ఒకలా, పాండు కొడుకులు అని మరోలా అంటున్నాడు. ఆ పక్షపాతం, ఆ అభద్రత అక్కడే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఇంక మనం నేరుగా ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలోకి వెళ్ళిపోదాం. రాజుగారి ప్రశ్నకు సమాధానంగా సంజయుడు తన దివ్యదృష్టితో చూసినట్టుగా చెప్పడం మొదలుపెడతాడు. అక్కడ సీనెలా ఉందంటే, రెండు వైపులా మహాసైన్యాలు ఒకరినొకరు ఎదుర్కొంటూ నిలబడి ఉన్నాయి. రాబోయే తుఫానుకు ముందుండే నిశ్శబ్దంలా ఉందన్నమాట అక్కడి వాతావరణం. ఇక్కడ చూడండి, రెండు వైపులా ఉన్న యోధుల లిస్ట్. పాండవుల పక్షాన యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు లాంటివాళ్లు. మరోవైపు కౌరవుల సైన్యంలో సాక్షాత్తు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు లాంటి మహారథులు. వీళ్లేమో వాళ్లేమో అనికాదు, రెండు వైపులా ఉన్నది ఆ కాలంలో తిరుగులేని యోధులే. ఒకరికొకరు ఏమాత్రం తీసిపోనివాళ్లన్మాట. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, మన సైన్యం చూడండి, దీనికి లెక్కేలేదు. సాక్షాత్తూ భీష్మ పితామహుడే మనకు రక్షణ. అదే పాండవుల సైన్యమెంత? చాలా తక్కువ అని ఒక రకమైన పొగరుతో చెప్తాడు. అతని మాటల్లో ఆత్మవిశ్వాసం కన్నా కూడా ఆ అహంకారమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక యుద్ధం మొదలవ్వడానికి ముందు ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టేదేంటి? శంఖాలు! ఆ శంఖాల శబ్దాలు మామూలుగా ఉండవు. అదొక యుద్ధానికి పిలుపు, యోధుల గర్జన అన్నమాట. ఎవరు ఎంత బలంగా ఉన్నారు, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో చెప్పేస్తాయి ఆ శబ్దాలు. మొట్టమొదటగా కౌరవసేనలకు అధిపతి అయిన భీష్మ పితామహుడు సింహంలా గర్జిస్తూ తన శంఖాన్ని ఊదుతాడు. ఆ సౌండ్ వినగానే దుర్యోధనుడికి భలే సంతోషం వేస్తుంది. దానికి రిప్లైగా అన్నట్టు పాండవుల సైడ్ నుంచి శ్రీకృష్ణుడు తన పాంచజన్యం అని దివ్య శంఖాన్ని పూరిస్తాడు. వెంటనే మన కథానాయకుడు అర్జునుడు తన దేవదత్తాన్ని ఊదుతాడు. ఆ తర్వాత వస్తాడు అసలు సిసలైన పరాక్రమశాలి భీముడు. పౌండ్రమ్ అనే తన భయంకరమైన శంఖాన్ని పూరిస్తాడు. అతని శంఖనాదం అతని బలానికి, అతని పరాక్రమానికి ఒక సింబల్ లాంటిది. ఇక వీళ్లతో పాటు మిగతా పాండవ యోధులందరూ ఒకేసారి తమ శంఖాలను పూరిస్తారు. అప్పుడు వచ్చిన ఆ సౌండ్, అబ్బో, అది మామూలు సౌండ్ కాదు, ఒక పెద్ద గర్జనలా ఉంటుంది. ఆ దెబ్బకి భూమి, ఆకాశం మొత్తం దద్దరిల్లిపోయాయి. ఆ శబ్దం విన్న ధృతరాష్ట్రుని కొడుకుల గుండెలు బద్దలయ్యాయంటే నమ్మండి, వాళ్ల ధైర్యం మొత్తం నీరుగారిపోయింది. ఇంత పెద్ద సైన్యాలు, ఆ గర్జనల మధ్య ఇప్పుడు కథ మొత్తం ఒకే ఒక్క వ్యక్తి మీదకు ఫోకస్ అవుతుంది, అర్జునుడు. ఈ ఒక్క క్షణం అతని జీవితాన్ని, ఆ యుద్ధ గమనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అప్పుడు అర్జునుడు తన సారథి అయిన కృష్ణుడితో ఇలా అంటాడు, ఓ కృష్ణ, నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలోకి తీసుకెళ్ళు. ఎవరెవరున్నారో, ఎవరితో నేను పోరాడాలో ఒకసారి నేను చూడాలి. అర్జునుడు అడగ్గానే కృష్ణుడు ఆ అద్భుతమైన రథాన్ని తీసుకెళ్లి కరెక్ట్గా రెండు సైన్యాల మధ్యలో భీష్ముడు, ద్రోణుడు లాంటివాళ్లందరి ముందు నిలబెడతాడు. ఇది చాలా కీలకమైన ఘట్టం, ఎందుకంటే గీతోపదేశానికి రంగం సిద్ధమైంది ఇక్కడే. అప్పటిదాకా యుద్ధానికి రెడీగా ఉన్న అర్జునుడు రెండు వైపులా ఉన్న బంధువుల్ని చూడగానే అతని మనస్సులో ఒక్కసారిగా పెను తుఫాను రేగుతుంది. అతనిలో ధైర్యం పోయి దాని స్థానంలో విపరీతమైన దుఃఖం వచ్చి చేరుతుంది. అక్కడ అర్జునుడికి శత్రువులు కనపడలేదు. ఎవరు కనపడ్డారంటే తన తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, అన్నదమ్ములు అందరూ స్వంతవాళ్లే. తను చంపాల్సిందెవరో పరాయివాళ్లని కాదు, తన రక్త సంబంధీకులనే అని అర్థమైన క్షణం అతని గుండె తరుక్కుపోయింది. ఆ దృశ్యం చూశాక అర్జునుడి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఒంట్లో శక్తి అంతా పోయినట్టయిపోయింది. నా కాళ్ళు, చేతులు ఆడట్లేదు, గొంతు ఎండిపోతోంది, శరీరమంతా వణుకుతోంది, చివరికి నా చేతిలోంచి నా గాండీవం జారిపోతోంది అని అంటాడు.
ఇవన్నీ ఏంటంటే అతనిలో ఆత్మస్థైర్యం పూర్తిగా కూలిపోయింది అనడానికి గుర్తులు. ఈ తీవ్రమైన విషాదంలోంచే అర్జునుడు ఒక యోధుడిలా కాకుండా ఒక తత్వవేత్తలాగా మాట్లాడటం మొదలుపెడతాడు. యుద్ధం ఎందుకు చెయ్యకూడదో తన వాదనలన్నీ, తన సందేహాలన్నీ కృష్ణుడి ముందు పెడతాడు. చాలా నిస్సహాయంగా అడుగుతాడు, కృష్ణా, నాకు ఈ గెలుపొద్దు, ఈ రాజ్యం వద్దు, వీటివల్ల వచ్చే సుఖాలు అసలే వద్దు. మనం ఎవరికోసమైతే ఇవన్నీ కావాలనుకుంటున్నామో వాళ్ల ప్రాణాలే తీసి సంపాదించే ఈ రాజ్యం, ఈ సుఖాలు నాకెందుకు అని ప్రశ్నిస్తాడు. ఇంకాస్త లోతుగా వెళ్ళి ఈ యుద్ధం వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో చెప్తాడు. వంశాలు నాశనమైతే మన ఆచారాలు సంప్రదాయాలు పోతాయి కదా, దానివల్ల సమాజంలో అధర్మం పెరిగిపోతుంది. ఇంత పెద్ద పాపంలో మనం భాగం కావాలా అని అడుగుతాడు. అతను ఎంతలా కుంగిపోయాడంటే, ఇంత పాపం చేసేకన్నా నేను ఆయుధాలు లేకుండా నిలబడితే ఈ కౌరవులే నన్ను చంపేసినా పర్లేదు, అదే నాకు మేలు అని అంటాడు. ఒక యోధుడు ఇలా అంటున్నాడంటే అతని మానసిక పరిస్థితేంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా చెప్పి చివరికి అర్జునుడు తన చేతిలో ఉన్న ప్రఖ్యాత గాండీవాన్ని, బాణాలను కిందపడేసి దుఃఖంతో రథంలోనే కుప్పకూలిపోతాడు. ఒక్క బాణం కూడా వేయకుండానే ఆ మహాయోధుడు ఓడిపోయాడు మానసికంగా. ఇక్కడితో మొదటి అధ్యాయం ముగుస్తోంది. సో ఇదే అర్జున విషాదయోగం. ఇప్పుడు మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలింది. మన కర్తవ్యం, మన ధర్మం, మన సొంతవాళ్లతోనే యుద్ధం చేయమని చెప్పినప్పుడు ఏది సరైన దారి? ప్రేమను గెలిపించాలా లేక ధర్మాన్ని నిలబెట్టాలా? ఈ క్లిష్టమైన ప్రశ్నకు సమాధానమే మిగిలిన భగవద్గీత. మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఆలోచించాల్సిన విషయం ఇది. ఒకసారి ఆలోచించండి. ఒక భయంకరమైన యుద్ధం మొదలవ్వడానికి కేవలం కొన్ని క్షణాల సమయం మాత్రమే ఉంది. కాని ఆ కాలంలోనే గొప్ప యోధుడిగా పేరుగాంచిన అర్జునుడు తన ఆయుధాల్ని పక్కన పడేశాడు. ఎందుకు? అసలేం జరిగింది? భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం కేవలం ఒక యోధుడి కథ కాదు. ఇది మనందరి జీవితంలో ఎదురయ్యే కొన్ని కఠినమైన ప్రశ్నలకు, ధర్మ సంకటాలకు ఒక అద్దంలాంటిది. రండి, ఆ అంతర్మథనంలోకి మనం కూడా తొంగిచూద్దాం. కురుక్షేత్రం ఇదే మామూలు యుద్ధభూమి కాదు. దీన్ని ధర్మక్షేత్రమని పిలుస్తారు. అంటే ధర్మం గెలుస్తుందా లేదా అధర్మం గెలుస్తుందా అని తేల్చే పవిత్రమైన ప్రదేశం. అక్కడ లక్షలాది సైనికులు ఒకరినొకరు ఎదురుగా చూసుకుంటూ నిలబడ్డారు. ఆ గాలిలో ఉన్న టెన్షనంతా ఇంతా కాదు. ఆ ఒక్క క్షణంతో మొత్తం చరిత్రే మారిపోబోతోంది. అందరూ ఆ క్షణం కోసమే నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ మొత్తం కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒకే ఒక్క ప్రశ్నతో. కళ్ళు కనపడని రాజు ధృతరాష్ట్రుడు తన మంత్రి అయిన సంజయుడిని అడుగుతాడు. సంజయుడికి దివ్యదృష్టి ఉంటుంది. అంటే దూరంగా జరుగుతున్నదాన్ని కూడా చూడగలడు. చూడండి, ధృతరాష్ట్రుడి ఆతృత, నా వాళ్ళు, పాండవులు ఏం చేస్తున్నారో అని అడిగిన ఆ ఒక్క ప్రశ్న మనందరికీ భగవద్గీత అనే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందించింది. సరే, ఇక రణరంగం వైపు చూద్దాం. అక్కడ 2 మహాసైన్యాలున్నాయి. కాని ఇక్కడ నిలబడ్డవాళ్లెవరో తెలుసా? ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేని శత్రువులు కాదు. వాళ్లలో గురువులు, శిష్యులు, తాతలు, మనవళ్ళు, ఇలా అంతా బంధువులే. అంటే ఆలోచించండి, ఒకే కుటుంబం 2గా చీలి ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకన్నా పెద్ద విషాదమేముంటుంది? ఇప్పుడు చూడండి, ఒకవైపు కౌరవుల సైన్యంలో ఎవరున్నారంటే గురువు ద్రోణాచార్యుడు, పితామహుడు భీష్ముడు. మరి వాళ్లకెదురుగా ఎవరున్నారు? వాళ్లకి అత్యంత ప్రియమైన శిష్యులు అర్జునుడు, భీముడు. వీళ్ళు శత్రువులా? కాదు. ఇక్కడ శత్రుత్వం ఎక్కడుంది చెప్పండి? అంతా బంధుత్వమే. కనీ విధి వాళ్లని ఒకరినొకరు చంపుకునేలా యుద్ధభూమిలో నిలబెట్టింది. పాండవుల సైన్యాన్ని చూడగానే దుర్యోధనుడు ఏం చేశాడో తెలుసా? వెంటనే తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లాడు. అతని మాటల్లో భయం లేదు, పొగరు, అహంకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏమంటున్నాడంటే, మన సైన్యం చాలా పెద్దది, మనల్ని కాపాడ్డానికి సాక్షాత్తు భీష్ముడే ఉన్నాడు. ఆ పాండవుల బలం మన ముందు ఎంత అని చాలా ధీమాలా చెప్తాడు. అంతసేపు ఉన్న ఆ నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలైంది. యుద్ధానికి పిలుపు వచ్చేసింది. 2 వైపుల నుంచి శంఖాలు గట్టిగా, భయంకరంగా మురోగాయి. అవి మామూలు శబ్దాలు కావు, అవే రాబోయే వినాశనానికి సంకేతాలు. ఇవి మామూలు శంఖాలు కూడా కాదు, ప్రతి ఒక్కటీ దైవికమైనది. శ్రీకృష్ణుడి పాంచజన్యం, అర్జునుడి దేవదత్తం, భీముడి పౌండ్రం, ఇలా అన్నమాట.
ఇవన్నీ ఒకేసారి మ్రోగినప్పుడు వచ్చిన శబ్దానికి భూమి ఆకాశం అదిరిపోయాయి. ఆ సౌండ్ విన్న కౌరవుల గుండెలు జారిపోయాయి. యుద్ధం మొదలైంది అనేదానికంటే వినాశనం మొదలైంది అని చెప్పినట్టుంది ఆ శబ్దం. సరిగ్గా ఆ సమయంలో, యుద్ధం మొదలవ్వబోతున్న ఆ క్షణంలో మన కథ మొత్తం ఒక మలుపు తీసుకుంటుంది. అందరూ అర్జునుడు బాణమెక్కుపెడతాడు అనుకుంటే ఆయన తన సారథి అయిన కృష్ణుడితో ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఏంటంటే, రథాన్ని 2 సైన్యాల మధ్యలోకి తీసుకెళ్ళు అని. ఇది చూడ్డానికి ఒక సాధారణ కోరికలా అనిపించవచ్చు, కాని ఇదొక యోధుడి మాట కాదు. తనని తాను ప్రశ్నించుకుంటున్న ఒక మనిషి యొక్క ఆవేదన ఇది. నేనెవరితో యుద్ధం చేస్తున్నానో చూడాలి అనుకున్న ఆ ఒక్క ఆలోచనే అతనిలో ఒక పెద్ద తుఫాన్ని రేపింది. ఆ తుఫానే అతని ధర్మాన్ని, అతని కర్తవ్యాన్ని ప్రశ్నల వర్షంలో ముంచెత్తింది. కృష్ణుడు రథాన్ని సరిగ్గా మధ్యలో నిలిపాడు. ఇప్పుడు అర్జునుడు 2 వైపులా చూస్తున్నాడు. అతనికి ఏం కనిపించిందో తెలుసా? శత్రువులు కాదు, తన వాళ్ళు, స్వంత బంధువులు, తాతలు, గురువులు, అన్నదమ్ములు. ఆ దృశ్యం చూసిన వెంటనే అంతటి మహావీరుడైన అర్జునుడి గుండె కరిగిపోయింది, జాలితో నిండిపోయింది. అంతే, అక్కడ్నించి అర్జునుడి పతనం మొదలైంది. మానసికంగానే కాదు, శారీరకంగా కూడా. మనస్సులో మొదలైన ఆ వేదన ఇప్పుడు శరీరం మీద ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. అతను కృష్ణుడితో ఏమంటున్నాడో చూడండి. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నోరు ఆరిపోతోంది. అంతేకాదు, సాక్షాత్తూ దేవతలు కూడా పట్టుకోవాలంటే భయపడే గాండీవధనుస్సు అది తన చేతిలోనుంచి జారిపోతోందట. అసలు నిలబడటానికి కూడా ఓపిక లేదు అంటున్నాడు. అంటే చూడండి, అతని లోపల జరుగుతున్న మానసిక సంఘర్షణ ఇప్పుడు బయటకి ఎలా కనిపిస్తోందో. సరే, ఇప్పటి వరకు అర్జునుడు తన బాధ గురించి చెప్పాడు. కాని ఇక్కడ్నుంచి అతను కేవలం ఎమోషనల్గా మాట్లాడట్లేదు. తను యుద్ధం ఎందుకు చెయ్యకూడదో చెప్పడానికి కొన్ని లాజికల్ పాయింట్స్ ముందు పెడుతున్నాడు. తన బాధనే ఒక ఫిలాసఫీగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే దీన్ని విషాదయోగమంటారు. అంటే విషాదం నుంచే ఒక జ్ఞానం పుట్టడమన్మాట. అర్జునుడి వాదన ఒక చైన్ రియాక్షన్ లాంటిది. అతనేమంటున్నాడంటే, మొదటిది, ఈ యుద్ధం వల్ల వంశం మొత్తం నాశనమవుతుంది. వంశం నాశనమైతే ధర్మం పోతుంది, అధర్మం పెరిగిపోతుంది. అధర్మం పెరిగితే కుటుంబంలోని స్త్రీలు దారితప్పుతారు. దానివల్ల మన పితృదేవతలకు కూడా శాంతి ఉండదు, వాళ్లు కూడా పతనమైపోతారు. ఇది అతని లాజిక్. ఇవి భయంతో చెబుతున్న మాటలు కావు. ఒకవేళ యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో ఊహించుకుని ఆ విపత్తుని కళ్లముందు చూస్తున్న ఒక బాధ్యతగల మనిషి మాటలివి. ఇక అర్జునుడు తనని తానే తిట్టుకుంటున్నాడు. అయ్యో, ఎంత ఘోరం! కేవలం ఈ రాజ్యం కోసం, ఈ సుఖాల కోసం మనవాళ్లనే మనం చంపుకోవడానికి రెడీ అయ్యామా అని తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు. అతని ఉద్దేశంలో సింపుల్: ఈ యుద్ధంలో గెలిచిన పాపమే, ఓడినా నరకమే. మిగిలేది పశ్చాత్తాపం తప్ప ఇంకేమీ ఉండదు. ఇక ఫైనల్గా అర్జునుడు ఏం చేశాడంటే, తన చేతిలోని విల్లు, బాణాలు కింద పడేశాడు. దుఃఖంతో, నిస్సహాయతతో రథం మీదే కుప్పకూలిపోయాడు. చూడండి, ఇక్కడతో ఒక యోధుడిగా అర్జునుడి కథ ముగిసింది. కాని సరిగ్గా ఇదే క్షణం ఒక శిష్యుడిగా అతని కొత్త ప్రయాణం మొదలవ్వబోతోంది. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఎలా ఉందంటే, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి, యుద్ధం చేస్తే పాపం, చెయ్యకపోతే క్షత్రియ ధర్మాన్ని వదిలేసినట్టు. అసలు ఏం చెయ్యాలో తెలియని కన్ఫ్యూజన్లో, ఆ నిరాశనే చీకట్లో అతను కూరుకుపోయాడు. మరి ఈ చీకటి నుంచి అతని బయటపడేసి వెలుగేది? ఆ దారి ఎవరు చూపించాలి? ఈ ప్రశ్నలకు సమాధానమే మన భగవద్గీత. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలో చాలా కీలకమైన ఒక అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సాంఖ్యయోగం. అసలు ఈ సాంఖ్యయోగం అంటే ఏంటి? యుద్ధం మధ్యలో తీవ్రమైన గందరగోళంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు జీవితం, మరణం ఇంకా ఆత్మ గురించి చెప్పిన ఒక అద్భుతమైన సంభాషణ ఇది. మరింకెందుకు ఆలస్యం? ఆ జ్ఞానాన్ని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. కురుక్షేత్ర రణరంగం. ఒకవైపు అర్జునుడు, ఇంకోవైపు తన సొంతవాళ్లే, గురువులు, తాతలు, అన్నదమ్ములు. వాళ్లందర్నీ చూసేసరికి అర్జునుడి గుండె బరువెక్కిపోయింది. చేతిలోంచి గాండీవం జారిపోతోంది. గొంతులో మాట పెగలట్లేదు. అప్పుడు కృష్ణుడివైపు తిరిగి అంటాడు, కృష్ణా, నా వాళ్లనే చంపి నెత్రుతో తడిసిన ఈ రాజ్యాన్ని అనుభవించి మనం ఎలా సుఖపడగలం? చూశారా, ఈ ఒక్క ప్రశ్నతోనే మొత్తం భగవద్గీత బోధ మొదలయింది. ఇక్కడ అర్జునుడి బాధని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ఆయనకేదో కేవలం ఎమోషనల్ అయిపోవటం లేదు.
ఆయన చాలా లాజికల్గా వాదిస్తున్నాడు. నా వాళ్లని నేను చంపితే వంశమేమైపోతుంది, మన ఆచారాలు సంప్రదాయాలేమైపోతాయి, అవన్నీ పోతే సమాజం మొత్తం నరకానికి పోదా అని భయపడుతున్నాడు. అందుకే వీళ్ల చేతిలో నిరాయుధుడిగా చావడమే నాకు మేలు అనంటున్నాడు. ఇదొక యోధుడి పిరికితనం కాదు, అది ఒక మంచి మనిషి పడుతున్న నైతిక ఘోష. సరే, అర్జునుడు ఇంతలా బాధపడుతుంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అయ్యో బాధపడకు అని ఊరికే ఓదార్చాడా? లేదు, అక్కడే ఉంది అసలు విషయం. ఆయన అర్జునుడి ఆలోచనా విధానాన్నే మార్చాలనుకున్నాడు. అర్జునా, సమస్య యుద్ధంలో లేదు, నీ అజ్ఞానంలో ఉంది అని చెప్పి శరీరం వేరు, ఆత్మ వేరు అనే ఒక గొప్ప సత్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ్నుంచే గీత యొక్క అసలు ఫిలాసఫీ మొదలవుతుంది. కృష్ణుడు ఇక్కడొక చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ నిజం చెప్తున్నాడు. మనం నేను అనుకునే ఈ శరీరముందే అది శాశ్వతం కాదు. పుడుతుంది, పెరుగుతుంది, ముసలిదవుతుంది, చివరికి పోతుంది, అంతే. కాని ఈ శరీరం లోపల ఉండే ఆత్మ, దానికి చావులేదు, అది ఎప్పటికీ ఉంటుంది. అందుకే కృష్ణుడంటాడు, నువ్వు ఏడుస్తున్నది ఈ నశించిపోయే శరీరాల కోసం, కాని లోపలున్న ఆత్మను ఎవరు ఏమీ చెయ్యలేరు అని. ఆత్మ గురించి చెప్పడానికి కృష్ణుడు ఎంత అద్భుతమైన పోలిక వాడాడో చూడండి. మనిషి పాత బట్టలు విప్పేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కూడా పాత జీర్ణమైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. అంతే. అంటే చావు అనేది ఒక ముగింపు కాదు, అది కేవలం ఒక మార్పు, ఒక ట్రాన్సిషన్. ఈ యొక్క విషయం అర్థమైతే చాలు, అర్జునుడి బాధలో చాలా వరకు తగ్గిపోతుంది. ఆత్మ ఎలాంటిదో కృష్ణుడింకాస్తు వివరంగా చెప్తున్నాడు. ఏ కత్తి దాన్ని కొయ్యలేదు, ఏ నిప్పు దాన్ని కాల్చలేదు, నీళ్లు తడపలేము, గాలి ఆర్పలేదు. అంటే మన ఈ ఫిజికల్ వరల్డ్ రూల్స్ ఏవీ దానికి వర్తించవు. అది వీటన్నిటికీ అతీతమైనది. కాబట్టి నశించిపోయే వాటికోసం బాధపడటంలో అర్థమే లేదు అని కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు. సరే, ఇప్పటిదాకా మనం ఆత్మ గురించి అంటే ఫిలాసఫీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితానికి, మన పనులకి ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. కృష్ణుడు ఈ ఆత్మజ్ఞానాన్ని అర్జునుడి డ్యూటీతో ఎలా కనెక్ట్ చేశాడో చూడండి. ఎందుకంటే జ్ఞానమనేది కేవలం తెలుసుకోవడానికి కాదు, దాన్ని ఆచరణలో పెట్టడానికి. ఆత్మజ్ఞానం చెప్పిన వెంటనే కృష్ణుడు స్వధర్మం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడతాడు. స్వధర్మమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన డ్యూటీ, మన కర్తవ్యం. అర్జునుడు ఒక క్షత్రియుడు, అంటే ఒక యోధుడు. ధర్మం కోసం యుద్ధం చేయడమే అతని డ్యూటీ. ఆ డ్యూటీ నుంచి పారిపోతే అది కేవలం పిరికితనం కాదు, అది పాపం. అంతేగాదు, అపకీర్తిని తెస్తుంది. కృష్ణుడు ఒక మాట అంటాడు, గౌరవంగా బతికేవాడికి అపకీర్తి చావు కన్నా ఘోరమైంది అని. ఇక గీతలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ శ్లోకం మనందరికీ తెలిసిందే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే పని చేయడం వరకే నీ అధికారం, దాని ఫలితం మీద నీకు అధికారం లేదు. వావ్! ఇదే కర్మయోగం యొక్క మూలసూత్రం. అంటే రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా మన పనిని మనం 100% శ్రద్ధగా చేయాలి. గెలుపో ఓటమో అది మన చేతుల్లో లేదు, కాని పనిని సరిగ్గా చేయడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ 2 దారులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక దారి ఫలితం గురించి ఆలోచిస్తూ పనిచేయడం. దీనివల్ల ఏమొస్తుంది? టెన్షన్, డిసప్పాయింట్మెంట్. ఇది మనల్ని కర్మబంధంలో ఇరికిస్తుంది. ఇక రెండో దారి గెలుపు ఓటములను సమానంగా చూస్తూ జస్ట్ మన డ్యూటీగా పనిచేయడం. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, కర్మబంధం నుంచి విముక్తి లభిస్తుంది. కృష్ణుడు చెప్పేది ఇదే, పని చెయ్యి, కాని ఆ పని ఫలితానికి అతుక్కుపోకు. కృష్ణుడు ఇవన్నీ చెప్తుంటే అర్జునుడికి చాలా సహజంగా ఒక డౌటొచ్చింది. సరే కృష్ణ, నువ్వు చెప్పిన ఈ జ్ఞానం పొందిన వ్యక్తి అంటే ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు, మామూలు మనుషులకి అతనికి తేడా ఏంటి అని అడిగాడు. ఈ ప్రశ్నతో మనమసలు ఒక ఐడియల్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటాడో తెలుసుకోబోతున్నాం. స్థితప్రజ్ఞుడి లక్షణాలేంటో చూడండి. ఆయన సంతోషం కోసం బయట ప్రపంచం మీద ఆధారపడడు, తనలో తానే ఆనందంగా ఉంటాడు. కష్టాలొస్తే కుంగిపోడు, సుఖాలొస్తే పొంగిపోడు. కోపం, భయం, ఆశ ఇలాంటి ఎమోషన్స్ అతని కంట్రోల్లో ఉంటాయి. మంచి, చెడు, లాభం, నష్టం ఇలాంటి వాటికి చలించకుండా స్థిరంగా ఉంటాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ ఇన్నర్ ఫ్రీడమ్. మళ్ళీ ఇక్కడ కృష్ణుడు వాడిన ఇంకో అద్భుతమైన పోలిక.
తాబేలు ప్రమాదం వచ్చినప్పుడు తన కాళ్ళు తలని తన డిప్ప లోపలికి ఎలా లాక్కుంటుందో అలాగే ఈ స్థితప్రజ్ఞుడు కూడా తన ఇంద్రియాలని అంటే కళ్ళు చెవులు ముక్కు లాంటి వాటిని బయటి విషయాల నుంచి వెనక్కి తీసుకోగలడు. ఈ సెన్స్ కంట్రోల్ అనేది స్థిరమైన జ్ఞానానికి ఫౌండేషన్ లాంటిది. ఒక మనిషి ఎలా పతనమవుతాడో కృష్ణుడు స్టెప్ బై స్టెప్ వివరిస్తాడు. ఇదంతా ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుంది. ఫస్ట్ ఒక వస్తువు గురించి ఆలోచిస్తాం. దానిమీద ఇష్టం పుడుతుంది. ఆ ఇష్టం కాస్త కోరికగా మారుతుంది. ఆ కోరిక తీర్లేదనుకోండి, అప్పుడు కోపమొస్తుంది. కోపం రాగానే మన బుర్ర పనిచేయడం మానేస్తుంది. కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక ఆ తర్వాత మన తెలివి కూడా నశించి పూర్తిగా పతనమైపోతాం. చూసారా, ఇది ఒక వార్నింగ్ లాంటిది. మనసుని అదుపులో పెట్టకపోతే ఎంత ప్రమాదమో చెప్తోంది. సో ఈ సాంఖ్యయోగం మొత్తం విన్న తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. మన జీవితాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు వస్తుంటాయి. గెలుపు, ఓటమి, సుఖం, దుఃఖం. వీటన్నిటినీ మనం కూడా ఒకేలా స్వీకరించగలమా? ఫలితం గురించి బెంగ పెట్టుకోకుండా మన పనిని మనం చెయ్యగలమా? ఈ వేల సంవత్సరాల నాటి జ్ఞానం ఇప్పటి మన ఆధునిక జీవితంలో ఉన్న స్ట్రెస్, టెన్షన్ని ఎదుర్కోడానికి ఒక దారి చూపిస్తుందేమో? ఆలోచించండి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈనాటి మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. జీవితంలో ఏది సరైనది, ఏది తప్పు అని తేల్చుకోలేని ఒక పెద్ద నైతిక సంక్షోభం ఎదురైనప్పుడు మనమేం చేస్తాం? సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే ఒక గురువు తన విద్యార్థికి చేసిన అద్భుతమైన మార్గదర్శకత్వం గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది మనందరి జీవితాలకు, ముఖ్యంగా మనం కర్తవ్యాన్ని నిర్వహించే సమయంలో వచ్చే సందిగ్ధాలకు ఒక అద్భుతమైన బ్లూప్రింట్ లాంటిది. ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి. ఎటు చూసినా దారే లేదు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా అది తప్పే అనిపించే ఒక విపత్కర పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మనస్సు స్తంభించిపోతుంది కదా. ముందుకు అడుగు వేయలేం, అలాగని వెనక్కి వెళ్లలేం. భయంకరమైన మానసిక ఆందోళన చుట్టుముడుతుంది. ఇలాంటి ఒక అతిపెద్ద ధర్మసంకటం ముందు నిలబడినప్పుడు అసలు ఎలా వ్యవహరించాలి? ఇవాళ మనం వెతికే ప్రధాన ప్రశ్న ఇదే. ఇక్కడొక విద్యార్థి అంటే అర్జునుడి పరిస్థితి చూస్తే ఆ బాధ ఎంత తీవ్రమైనదో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ మహాసంగ్రామం మధ్యలో నిలబడి ఆయనంటాడు, నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి, నా నోరు ఎండిపోతోంది, నా శరీరమంతా వణికిపోతోంది, నా చేతిలోని విల్లు కూడా జారిపోతోంది అని. ఒక నైతిక సంక్షోభం మనిషిని కేవలం మానసికంగానే కాదు, భౌతికంగా కూడా ఎంతలా కుంగదీస్తోందో చూశారా? ఆ బరువు అంత భయంకరంగా ఉంటుంది మరి. అయితే ఇక్కడే ఆ గురువు అద్భుతంగా స్పందిస్తారు. ఆ విద్యార్థి ఎదుర్కొంటున్న ఆ తక్షణ సమస్యను ఆయన నేరుగా పరిష్కరించే ప్రయత్నం అస్సలు చెయ్యరు. బదులుగా ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తారు. ఇలాంటి సంక్షోభాన్ని జయించాలంటే మొదటి అడుగు ఈ భౌతికమైన, తాత్కాలికమైన ఫలితాల గురించి ఆలోచించడం మానేసి మన దృక్పథాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అంటారు. దీనికోసం ఒక అద్భుతమైన పోలికను ఆయన మన ముందుంచుతారు. ఎప్పటికైనా నశించిపోయే ఈ దేహానికి, ఎప్పటికీ శాశ్వతంగా ఉండే ఆత్మకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని వివరిస్తారు. మనం పాతబడిన, చిరిగిపోయిన బట్టలను వదిలేసి కొత్త బట్టలను ఎలాగైతే వేసుకుంటామో, ఈ ఆత్మ కూడా అంతే. సమయం వచ్చినప్పుడు పాత శరీరాన్ని వదిలేసి కొత్త దేహంలోకి మారుతుంది అని చెప్తారు. ఈ యొక్క ఆలోచన చాలు కదా ఆ భయాన్ని, ఆ ఆందోళనను పటాపంచలు చేయడానికి. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. అదే కర్మయోగం. ఆ గురువిచ్చిన స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఇదే. అంటే మన కర్తవ్యాన్ని మనం 100% నిజాయితీగా నిర్వర్తించాలి. కాని ఆ పనివల్ల మనకేమొస్తుంది, లాభమా నష్టమా అనే స్వార్థపూరితమైన ఆశను మాత్రం పూర్తిగా వదిలేయాలి. ఈ మొత్తం సిద్ధాంతానికి కేంద్ర బిందువైన వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది చూడండి. పనిచేయడం వరకు నీ బాధ్యత, కాని ఆ ఫలితాలను శాసించే హక్కు నీకు లేదు అని. దీని మనం చాలా తటస్థంగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ ఫలితం మీద మనకెలాంటి ఆశ ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా మనలోని భయం, ఆందోళన అన్నీ మాయమైపోతాయి. అదొక గొప్ప స్వేచ్ఛ అని చెప్పొచ్చు. ఇంకో విషయమేంటంటే ఇక్కడ మనకున్న ఒక పెద్ద అపోహ కూడా పూర్తిగా తొలగిపోతుంది. సన్యాసం అనగానే పనులన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం అనుకుంటారు కదా చాలామంది. కాని వాస్తవానికి ఏ ప్రాణి కూడా ఏ పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. కాబట్టి నిజమైన సన్యాసమంటే పనులు మానేయడం కాదు, ఆ కర్మల ఫలితాలపై ఉండే మమకారాన్ని పూర్తిగా విడిచిపెట్టడమే.
అసలైన మనశ్శాంతి అనేది మనం ఏ ఉద్దేశ్యంతో పనిచేస్తున్నాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ రెండు రకాల పనుల మధ్య ఉన్న తేడాను మనం జాగ్రత్తగా గమనిస్తే ఫలితాల మీద విపరీతమైన ఆసక్తికో స్వార్థంతో చేసే పనులు మనల్ని ఆధ్యాత్మికంగా బంధించేస్తాయి. కాని ఏ ఆసక్తి లేకుండా కేవలం ఒక బాధ్యతగా చేసే పనులు మాత్రం మనల్ని ఆ కర్మబంధాల నుంచి పూర్తిగా స్వేచ్ఛగా ఉంచుతాయి. ఎలా అంటారా? నీటిలో ఉన్నప్పటికీ ఆ నీటి బొట్టు ఏమాత్రం అంటకుండా ఉండే తామరాకులాగా అన్మాట. ఈ ఉదాహరణ నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఇలాంటి ఒక అత్యుత్తమమైన మానసిక స్థితికి చేరుకున్న వ్యక్తిని ఏమంటారో తెలుసా? ఈ బోధన ప్రకారం ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. జీవితంలో సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి లాంటి ద్వంద్వాలు ఎదురవడం అత్యంత సహజం. కాని వీటికి ఏమాత్రం చలించకుండా అత్యంత స్థిరమైన, నిలకడైన బుద్ధిని కలిగి ఉండే ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వమే ఇది. అండ్ ఇది ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా మనకు కళ్లకు కట్టినట్టు చూపుతుంది. మన ఇంద్రియాలు గనక అదుపు తప్పితే మనిషి పతనం ఎంత వేగంగా జరుగుతుందో ఒక గొలుసుకట్టు చర్యలా హెచ్చరిస్తుంది. విషయాలపై ముందుగా ఆసక్తి పుడుతుంది. ఆ వెంటనే అది కోరికగా మారుతుంది. ఒకవేళ ఆ కోరిక తీరకపోతే భయంకరమైన క్రోధం వస్తుంది. ఆ కోపంలో విచక్షణను కోల్పోయే భ్రమ కలుగుతుంది. అది స్మృతి నాశనానికి, ఆ తర్వాత బుద్ధినాశనానికి దారితీసి చివరికి ఆ వ్యక్తినే పూర్తిగా నాశనం చేస్తుంది. ఆ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో వివరించడానికి ఇక్కడొక చక్కటి పడవ ఉదాహరణ ఉంది. విశాలమైన సముద్రంలో గాలి బలంగా వీచినప్పుడు నావ ఎలాగైతే తన దారి తప్పిపోతుందో, ఏమాత్రం అదుపులేని మనసును ఈ ఇంద్రియాలు అంత బలవంతంగా వాటి దారిలోకి లాక్కెళ్తాయి. చూస్తుండగానే మనలోని వివేకం ఎంత సులభంగా గాలికి కొట్టుకుపోతుందో దీన్ని బట్టి మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సరే, మరి అంతటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఆచరణాత్మకంగా ఎలా ఉంటాడో చూద్దాం. ఆయన ఆహారం, నిద్ర లాంటి విషయాల్లో చాలా మితంగా ఉంటాడు. మట్టి, రాయి, బంగారం ఈ మూడింటినీ ఒకేలా చూస్తాడు. శత్రువుల పట్ల, మిత్రుల పట్ల కూడా సమాన భావంతోనే ఉంటాడు. అన్నిటికంటే విశేషమేంటంటే ప్రమాదమనిపించినప్పుడు లేదా బాహ్య వస్తువుల పట్ల ఆకర్షణ కలిగినప్పుడు ఒక తాబేలు తన అవయవాలను ముడుచుకున్నట్లుగా తన ఇంద్రియాలను వెంటనే వెనక్కి లాగేసుకుంటాడు. ఇవన్నీ విన్నాక ఆ విద్యార్థికి ఒక అత్యంత సహజమైన సందేహం వస్తుంది. అయ్యా, మనస్సు ఎంతో చంచలమైనది, బలమైనది, మొండిది కదా. అసలు వీచే గాలిని బంధించడమైనా సాధ్యమేమో కాని ఈ మనస్సును అదుపులో పెట్టడం అత్యంత కష్టం కదా అని అడుగుతాడు. నిజానికి అంతర్గత క్రమశిక్షణ విషయంలో ఎవరికైనా వచ్చే అత్యంత వాస్తవికమైన డౌట్ సరిగ్గా ఇదే. విద్యార్థి అడిగిన ఆ ప్రశ్నకు గురువు ఎంతో ఓదార్పునిస్తూనే అత్యంత దృఢమైన సమాధానమిస్తారు. అవును, మనస్సు చాలా చంచలమైనదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాని నిరంతర అభ్యాసం, వైరాగ్యంతో దానిని ఖచ్చితంగా మన అదుపులోకి తీసుకురావచ్చు అని స్పష్టం చేస్తారు. అంటే ఈ నైపుణ్యం ఏదో రాత్రికి రాత్రే వచ్చేయదు. దానికోసం మనం పట్టు విడవకుండా సాధన చేస్తూనే ఉండాలి, అనవసరమైన వాటిని వదిలేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదే మనస్సుకుండే రెండు ముఖాలు. మన అదుపులో ఉండి మన జయించిన మనసు మనకు అత్యుత్తమ మిత్రుడు. దానికి మించిన స్నేహితుడు ప్రపంచంలో మరొకరు ఉండరు. కాని అదే మనస్సు మన నియంత్రణలో లేకపోతే అంతకు మించిన భయంకరమైన శత్రువు కూడా మనకింకొకరు ఉండరు. ఒక మనిషి జీవితకాలపు ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగుతుందో ఈ దశలు మనకు మ్యాప్ చేసి చూపిస్తాయి. పుట్టుకతో అజ్ఞానం, భ్రమలతో మొదలై యుక్త వయస్సులో తన బాధ్యతలను ఏ ఆశా లేకుండా నిర్వర్తించడం ద్వారా పవిత్రుడై, ఆ తర్వాత తను సంపాదించిన జ్ఞానమనే అగ్నితో తన కర్మలన్నింటినీ పూర్తిగా కాల్చేసి జీవిత చరమాంకంలో ఆ అంతిమ శాంతిని పొందే ఒక అద్భుతమైన ప్రయాణమిది. ఆ నిజమైన జ్ఞానమనేది మాలిన్యాలను ఎలా కడిగేస్తోందో ఇది వివరిస్తోంది. ఉన్నతమైన సత్యాన్ని వెదికేవాళ్లను ప్రధానంగా 4 రకాలుగా చెప్పచ్చు. తీవ్రమైన ఆపదలో ఉన్నవారు, అపారమైన జ్ఞానాన్ని కోరుకునేవారు, భౌతిక సంపద కోసం ఆశపడేవారు, అలాగే పవిత్రమైన జ్ఞానంలో స్థిరపడిపోయినవారు. వీళ్లందరూ సత్యాన్ని అన్వేషించేవారే అయినప్పటికీ ఏ ఆశలూ లేకుండా స్వచ్ఛమైన జ్ఞానంతో పరిపూర్ణమైన స్థితిలో ఉన్న ఆ స్థితప్రజ్ఞుడే అన్నిటికంటే అత్యుత్తమమైనవాడని ఈ గ్రంథం స్పష్టం చేస్తోంది.
ఈ తత్వశాస్త్రం కేవలం ఏదో పెద్ద పెద్ద సంక్షోభాలకు మాత్రమే కాదు, మన దైనందిన జీవితానికి కూడా అద్భుతంగా వర్తిస్తుంది. కేవలం తినడం లేదా శ్వాస పీల్చుకోవటం లాంటి అతి సామాన్యమైన పనులు కూడా సరైన ఉద్దేశ్యంతో, ఎటువంటి స్వార్థం, అహంకారం లేకుండా చేస్తే అవే పనులు ఒక పవిత్రమైన యజ్ఞంలా, అంటే ఒక గొప్ప త్యాగంలా మారిపోతాయట. ఎంత అద్భుతమైన ఆలోచన కదా! అయితే ఇక్కడ ఇంకో అత్యంత లోతైన తాత్విక ప్రశ్న వస్తోంది. జీవితం చివరి అంకానికి చేరుకున్న ఆ అత్యంత క్లిష్టమైన క్షణాల్లో ఈ అత్యున్నతమైన జ్ఞానాన్ని నిలబెట్టుకోవటం ఎలా? బహుశా మనస్సుకు ఎదురయ్యే అతి పెద్ద పరీక్ష ఆ చివరి క్షణాలే కావచ్చు. ప్రాణం పోయే ఆ కష్ట సమయంలో ఏకాగ్రతను ఎలా నిలుపుకోవాలి? తర్వాతి స్లైడ్లో దీనికి సంబంధించిన ముగింపుని ఒకసారి చూద్దాం. మరణ సమయంలో అచంచలమైన భక్తితో ఎవరు ఆ పరమాత్మను స్మరిస్తారో వారు ఆ అత్యున్నత స్థితిని చేరుకుంటారని ఆ గురువు ముగిస్తారు. జీవితాంతం క్రమం తప్పకుండా అభ్యాసం చేసి సాధించిన ఒక ఏకాగ్రత గల మనస్సుకు మరణ సమయంలో ఎంతటి అపారమైన శక్తి ఉంటుందో ఈ ముగింపు మనకు తటస్థంగా, స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు మనకి మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఉంది. రోజువారీ జీవితమనే మన అంతర్గత యుద్ధభూమిలో నియంత్రణ లేని మనస్సుకు తలొగ్గి పతనమైపోతామా? లేక దాన్ని జయించి నిరంతర సాధనతో ఒక స్థితప్రజ్ఞుడిలా దాన్ని మన అధీనంలోకి తెచ్చుకుంటామా? అంతా మన చేతుల్లోనే ఉంది. ఈ పోరాటంలో మన అడుగు ఎటువైపో ఆలోచించాల్సిన సమయమిది. మరింత లోతుగా అన్వేషిద్దాం. నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన, మనందరి జీవితాలకు అడుగడుగునా అవసరమైన ఒక గంభీరమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. అదే భగవద్గీతలోని మొదటి 2 అధ్యాయాలు. చూడండి, సాధారణంగా భగవద్గీత అనగానే ఒక పురాతన పవిత్ర గ్రంథంగానూ లేదా ఒక మతపరమైన పుస్తకంగానూ చరిత్రగానో చూస్తుంటారు, అవునా? కాని ఈరోజు మనం దాన్ని ఇంకొక కోణంలో చూడబోతున్నాం. నేటి మన ఉరుకులు పరుగుల జీవితంలో విపరీతమైన ఒత్తిడి, గందరగోళం, మానసిక సంఘర్షణల మధ్య చిక్కుకున్నప్పుడు మనల్ని మనం ఎలా బయటపడేసుకోవాలి అని చెప్పే ఒక అద్భుతమైన సైకలాజికల్ గైడ్గా దీన్ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం ఆ కురుక్షేత్రంలో అర్జునుడు ఎదుర్కొన్న కన్ఫ్యూజన్ ఈరోజు మనం మన ఆఫీసుల్లో, కుటుంబాల్లో, నిర్ణయాలు తీసుకునే సమయాల్లో ఎదుర్కొంటున్న కన్ఫ్యూజన్ రెండూ ఒక్కటే. అందుకే మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలో, క్లిష్ట పరిస్థితుల్లో ఒక గొప్ప నాయకుడిలా సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో మరింత స్పష్టంగా తెలుసుకుందాం. సరేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన ప్రయాణంలోకి లోతుగా వెళ్దాం రండి. ఒక్కసారి ఆ దృశ్యాన్ని మీ కళ్లముందు ఊహించుకోండి. కురుక్షేత్ర మహాసంగ్రామం. యుద్ధం మొదలవ్వడానికంతా సిద్ధంగా ఉంది. లక్షలాది మంది సైనికులు, ఏనుగులు, గుర్రాలు, 2 అతిపెద్ద సైన్యాల మధ్య ఒక రథం వచ్చి ఆగింది. ఆ రథంపై ఉన్నది ఎవరో సామాన్యుడు కాదు, ఎన్నో యుద్ధాల్లో ఒంటరిగా విజయం సాధించిన గొప్ప వీరుడు. ఆనాటి కాలంలోనే ప్రపంచంలో అత్యంత గొప్ప యోధుడు అయిన అర్జునుడు. కాని ఒక్కసారిగా ఏం జరిగిందో తెలుసా? తన ఎదురుగా ఉన్న సైన్యంలో శత్రువులకు బదులుగా తన గురువులను, తను ఎత్తుకొని పెంచిన తాతలను, తనతో ఆడుకుని పెరిగిన అన్నదమ్ములను చూడగానే అతని పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. అజేయుడైన ఒక గొప్ప యోధుడి మానసిక, భౌతిక కుంగుబాటుకు ఇది ఒక పరాకాష్ట అని చెప్పాలి. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఆ అద్భుతమైన డాండీవం, ఆ ఆయుధం అతని చేతుల్లోంచి నిస్సహాయంగా జారిపోతోంది. మాటలు పెగలడం లేదు, నోరు ఎండిపోతోంది. దీన్ని మనం నేటి కాలంలో ఒక పానిక్ అటాక్ అనొచ్చు. అంతటి వీరుడికే ఇలాంటి పరిస్థితి వస్తే ఇక సామాన్యులమైన మన పరిస్థితి ఏమిటి ఆలోచించండి. మొదటి విభాగం: యుద్ధభూమి మరియు ధర్మసంకటం. ఇక్కడ మనం అర్జునుడి మానసిక ప్రయాణాన్ని చాలా నిశితంగా గమనించాలి. ఇది అచ్చం మనందరి జీవితాలకు అద్దం పడుతుంది. ఈ ప్రయాణంలో 4 ముఖ్యమైన దశలున్నాయి. మొదటి దశలో అర్జునుడు యుద్ధభూమిలోకి ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఎవరో చూస్తాను ఈ శత్రువులు అన్నంత పౌరుషంగా శంఖం పూడించి ప్రవేశిస్తాడు. అతను పూర్తి ప్రిపేర్డ్గా ఉన్నాడు. కాని రెండవ దశకొచ్చేసరికి ఎప్పుడైతే రథం మధ్యలో ఆగి ఎదురుగా తన సొంత బంధువులను చూశాడో వెంటనే తీవ్రమైన భయాందోళనలకు గురవుతాడు. ఎందుకిలా జరిగింది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. మన ప్రాక్టికల్ నాలెడ్జ్, మన ప్రొఫెషనల్ స్కిల్స్ ఎంతున్నా సరే, వ్యక్తిగత సంబంధాలు, భావోద్వేగాలు మధ్యలోకొచ్చేసరికి అవి మన సంకల్పాన్ని ఎలా దెబ్బతీస్తాయో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇక మూడవ దశలో తనకు తానుగా ఈ సమస్యను పరిష్కరించుకోలేనని అర్థమయ్యాక గత్యంతరం లేక తన మార్గదర్శి అయిన కృష్ణుడికి సంపూర్ణంగా శరణు కోరుతాడు. నాకు ఏమీ అర్థం కావడం లేదు,
నువ్వే దారి చూపించు అని తన ఈగోని పక్కన పెట్టేస్తాడు. అక్కడి నుండే అంటే ఆ సరెండర్ అయిన క్షణం నుండి 4వ దశ అయిన స్పష్టత వైపు మేల్కొలుపు మొదలవుతుంది. మన జీవితాల్లో కూడా సరైన మెంటార్ దొరికినప్పుడు ఇలాంటి మేల్కొల్పే వస్తుంది. మరి అర్జునుడు మనసును అంతలా ముక్కలు చేస్తున్న ఆ అసలైన కన్ఫ్యూజన్, ఆ సంఘర్షణ ఏమిటి? అది మంచికి చెడుకీ మధ్య వచ్చిన సంఘర్షణ కాదు. అది ఒక ధర్మానికి మరో ధర్మానికి మధ్య వచ్చిన ఘర్షణ. ఒకవైపు క్షత్రియ ధర్మం అంటే ధర్మాన్ని రక్షించాలి, దుర్మార్గాన్ని ఎదిరించాలి, అన్యాయం చేసేవారు ఎవరైనా సరే వాళ్లను శిక్షించి తీరాలి. ఇది అతని డ్యూటీ. కాని మరోవైపు భయంకరమైన కుటుంబబంధం. సొంతవారినే చంపుకొని వాళ్ల రక్తంతో తడిసిన రాజ్యం నాకొద్దంటాడు. తాతలను గురువులను చంపడం పాపం కదా. ఒకవేళ వంశం నాశనమైతే సమాజమంతా పాడవుతుందనే ఒక పెద్ద సామాజిక ఆవేదన అతనిలో మొదలైంది. నేను చేసే పనివల్ల రేపు సమాజం నాశనమైతే దానికి నేనే కారణమవుతాను కదా అని భయపడతాడు. ఈ రెండూ పరస్పర విరుద్ధమైన ఆలోచనల మధ్య, అంటే ఒకవైపు నా డ్యూటీ, ఇంకోవైపు నా వాళ్లు, ఈ రెండింటి మధ్య చిక్కుకుని అతను తన ఆలోచనాశక్తిని, విచక్షణను పూర్తిగా కోల్పోతాడు. రెండవ విభాగం గురువు యొక్క జ్ఞానం, దృక్పథంలో మార్పు. మరిలాంటి భయంకరమైన గందరగోళంలో ఉన్న అర్జునుణ్ణి కృష్ణుడు ఎలా డీల్ చేశాడో తెలుసా? ఇది చాలా ఆసక్తికరం. కృష్ణుడు అతన్ని పసిపిల్లాడిలా దగ్గరకు తీసుకుని, అయ్యో అలా జరిగిందా, బాధపడకు అని సింపతి చూపించి ఓదార్చలేదు. బదులుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ముఖం మీదే ఒక కఠినమైన సత్యాన్ని చెప్పి అతడ్ని ఒక్కసారిగా తట్టిలేపాడు. అర్జునా, నువ్వు మాట్లాడుతున్న మాటలు చూస్తే గొప్ప పండితుడిలా ఉన్నావు. కాని పండితునైన వారు శోకించకూడని దానికోసం శోకించరు. బ్రతికి ఉన్నవాళ్ల గురించిగాని చనిపోయిన వాళ్ల గురించిగాని వాళ్లు బాధపడరు అని ఒక బాంబు పేలుస్తాడు. ఈ ఒక్క వాక్యం ద్వారా కృష్ణుడు అర్జునుడి దృష్టిని ఎక్కడో ఉన్న తాత్కాలికమైన భౌతిక శరీరాల మీద నుండి అస్సలు మారని శాశ్వతమైన సత్యం మీదకు ఒక్కసారిగా మళ్లిస్తాడు. ఇది ఈ మొత్తం విశ్లేషణలో, అర్జునుడి పరివర్తనలో అత్యంత కీలకమైన మలుపు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడే భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్య యోగంలోనే అసలైన ఫిలాసఫీ మొదలవుతోంది. జీవన రహస్యాన్ని ఇంతకంటే సింపుల్గా బహుశా ఎవ్వరూ చెప్పలేరేమో. ఒకవైపు భౌతిక శరీరం, మరోవైపు శాశ్వతమైన ఆత్మ. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని విడమర్చి చెప్పారు. చూడండి, భౌతిక శరీరమనేది కేవలం తాత్కాలికమైనది. అది పుడుతుంది, బాల్యం, యవ్వనం, ముసలితనం గుండా ప్రయాణిస్తుంది, చివరకు నశించిపోతుంది. ఇది ప్రకృతి నియమం. కాని మన లోపల ఉన్న అసలైన తత్వం ఆత్మ అలా కాదు. ఆత్మకు చావులేదు, పుట్టుకలేదు. దాన్ని ఆయుధాలు ఏమీ చెయ్యలేవు, మంటలు కాల్చలేవు, నీళ్లు తడపలేవు, గాలి ఆర్పలేదు. మరి మరణమంటే ఏంటి? చాలా అద్భుతమైన ఉదాహరణ చెప్తారిక్కడ. మనం రోజు వేసుకునే బట్టలు మాసిపోయినప్పుడు లేదా చిరిగిపోయినప్పుడు ఏం చేస్తాం? వాటిని తీసేసి కొత్త బట్టలేసుకుంటాం కదా. అలాగే ఈ జీవాత్మ కూడా పాతబడిపోయిన శరీరాన్ని విడిచి మరొక కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అంతే. ఈ ఒక్క చిన్న వాస్తవాన్ని మనం మనసు పెట్టి అర్థం చేసుకుంటే మరణం లేదా విధ్వంసం గురించి మనకుండే ఆ భయం, ఆ వణుకు పూర్తిగా సమూలంగా తొలగిపోతుంది. ఇక్కడ ఇంకొక అద్భుతమైన కాంట్రాస్ట్ ఉంది. మన ఆలోచనా విధానం 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి భౌతిక వ్యామోహం, రెండవది ఆధ్యాత్మిక విముక్తి. ప్రాపంచిక విషయాలపై అంటే డబ్బు, పేరు, హోదా లేదా తాత్కాలిక ఫలితాలపై మనం ఎప్పుడూ వ్యామోహం పెట్టుకుంటే అది మనల్ని ఒక అంతులేని పరుగు పందెంలో పడేస్తుంది. అది ఎలాగూ ఏదో ఒక రోజు నిరాశకే, తీవ్రమైన దుఃఖానికే దారితీస్తుంది. ఎందుకంటే భౌతికమైనవన్నీ ఏదో ఒక రోజు పోయేవే కదా. పట్టుకున్నది జారిపోతే బాధే మిగులుతుంది. కాని దానికి బదులుగా ఎలాంటి స్వార్థం లేకుండా, రిజల్ట్ గురించి ఆరాట పడకుండా మన బాధ్యతను ఒక ఆధ్యాత్మిక విముక్తి మార్గంగా నిర్వర్తించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అది మనకు నిజమైన అంతర్గత స్థిరత్వాన్నిస్తుంది. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా చలించని ఒక గొప్ప బ్యాలెన్స్ను మన మైండ్కు తీసుకువస్తుంది. అదే అసలైన స్వేచ్ఛ. 3వ విభాగం ఆచరణాత్మక విధానం, బాధ్యత మరియు నిస్వార్థ కర్మ. నిష్కామ కర్మ ఈ పదం బహుశా మనందరికీ సుపరిచితమే కదా. కాని దీన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటారు. అంటే నువ్వు చేయాల్సిన పనిమీద మాత్రమే నీకు 100% అధికారముంది, కాని ఆ పని వల్ల భవిష్యత్తులో వచ్చే ఫలితం మీద నీకు ఎలాంటి కంట్రోల్ లేదు అని అర్థం. మనమేం చేస్తామంటే పని మొదలుపెట్టకముందే దీనివల్ల నాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా, నేను గెలుస్తానా, ఓడిపోతానా, పక్కవాళ్లు ఏమనుకుంటారు అని 1కి 10 సార్లు ఆందోళన పడుతూ ఉంటాం.
ఈ ఆందోళనలన్నే మనల్ని ఎనర్జీలెస్గా చేస్తాయి. ఆ రిజల్ట్పై ఉన్న అటాచ్మెంట్ను పక్కన పెడితేనే మనం ఏకాగ్రతతో ప్రెజెంట్ మూమెంట్లో 100% పర్ఫెక్ట్గా పనిచేయగలం. మీరు గమనిస్తే గొప్ప గొప్ప స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా గేమ్ ఆడుతున్నప్పుడు స్కోర్ బోర్డ్ వైపు చూడరు. వాళ్ల ఫోకస్ అంతా ఆడుతున్న బంతిమీదే ఉంటుంది. అలా రిజల్ట్ పట్ల అటాచ్మెంట్ లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే అసలైన యోగం. మరి మనసును అదుపులో ఉంచుకోకపోతే ఏం జరుగుతుంది? ఒక మనిషి పతనం ఎలా మొదలవుతుందో ఇక్కడొక అద్భుతమైన చైన్ రియాక్షన్, ఒక గొలుసుకట్టు చర్య ద్వారా వివరించబడింది. జాగ్రత్తగా వినండి. మొదటి క్షణంలో మనం కేవలం ఏదైనా ఒక వస్తువునో వ్యక్తినో చూస్తాం. మన ఇంద్రియాలకు ఒక చిన్న ఆసక్తి కలుగుతుంది. బాగుంది కదా అనిపిస్తుంది. అది కాస్తా కొద్ది నిమిషాల్లో ప్రబలమైన కోరికగా మారుతుంది. అది నాకు కావాలి అన్న పంతం వస్తుంది. ఆ కోరిక గనక తీరకపోతే గంటల్లో అది విపరీతమైన క్రోధంగా, అంతులేని ఫ్రస్ట్రేషన్గా మారుతుంది. ఆ కోపంలో ఏం చేస్తున్నామో మనకే తెలీదు. క్రోధం వల్ల మతి భ్రమిస్తుంది. అంటే ఏది రైట్, ఏది రాంగ్ అనేది మర్చిపోతాం. అలా మతి భ్రమిస్తే బుద్ధి, విచక్షణ నశిస్తాయి. ఒకసారి విచక్షణ కోల్పోతే మనిషి జీవితమే, అతని కెరియర్, అతని బంధాలు అన్నీ సర్వనాశనమవుతాయి. ఒక్క సెకండ్లో పుట్టిన ఆకర్షణ ఒక జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో చెప్పే సైకలాజికల్ వార్నింగ్ ఇది. మరి ఆ పతనం జరగకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి? దానికి సమాధానమే స్థితప్రజ్ఞుడవ్వడం. అసలు స్థితప్రజ్ఞుడంటే ఎవరు? దీనికొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. తాబేలుని ఎప్పుడైనా గమనించారా? బయట ఏదైనా ప్రమాదం పొంచి ఉందని పసిగట్టగానే అది తన మెడను, కాళ్లను ఎంత సురక్షితంగా తన డిఫెన్స్ షెల్ లోపలికి లాక్కుంటుందో కదా. అలాగే ఒక స్థిరమైన బుద్ధి ఉన్న వ్యక్తి, ఒక లీడర్ కూడా తన చుట్టూ ప్రాపంచిక ఆకర్షణలు, పరధ్యానాలు, అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా నోటిఫికేషన్స్ లాంటివి అనుకోండి, తనను డిస్టర్బ్ చేయాలని చూసినప్పుడు వెంటనే తన ఇంద్రియాలను, తన ఫోకస్ను ఆ తాబేలులాగా తన నియంత్రణలోకి, తన లోపలికి తీసుకోగలగాలి. బయట ఏం జరిగినా సుఖం వచ్చినా సంతోషంతో ఎగిరిగంతేడు, కష్టం వచ్చినా కృంగిపోడు. ఒకేలా చలించకుండా రాతిలాగా ప్రశాంతంగా ఉంటాడు. అతనే స్థితప్రజ్ఞుడు. 4వ విభాగం ప్రాచీన జ్ఞానాన్ని నేటి కాలానికి అన్వయించడం. ఇదంతా వినడానికి బాగుంది, కానీ దీన్ని మనం రేపు ఉదయం మన ఆఫీస్లోనో ఇంట్లోనో ఎలా అప్లై చేయాలి? ఖచ్చితంగా చెయ్యొచ్చు. మన రోజువారీ జీవితాలకు ఈ సూత్రాలు అద్భుతంగా సరిపోతాయి. మొదటిది, మనం ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు లేదా పరీక్ష రాస్తున్నప్పుడు అమ్మో నేను ఫెయిలవుతానేమో, బాస్ తిడతాడేమో లాంటి ఫలితం గురించిన భయాలను వదిలేసి ఆ క్షణంలో మనం చేస్తున్న పని క్వాలిటీ మీదే దృష్టి పెట్టాలి. రెండవది, ఆఫీసులో ప్రమోషన్ లాంటి విజయం వస్తే తలకి ఎక్కించుకోకుండా, ఏదైనా ప్రాజెక్ట్ పోయి వైఫల్యం వస్తే డిప్రెషన్లోకి వెళ్లకుండా భావోద్వేగ సమతుల్యతను, అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ను పాటించాలి. మూడవది, జీవితంలో అనుకోని సంక్షోభాలు వస్తుంటాయి. వాటిని చూసి పారిపోవద్దు. వాటిని ఒక ఛాలెంజ్గా, ఒక ధర్మంగా స్వీకరించాలి. నాలుగవది, మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన పర్సనల్ ఇష్టాలు, అయిష్టాలు పక్కన పెడితేనే మనం క్లియర్గా, ఒక లాజికల్గా సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఈ మొత్తం విశ్లేషణ నుండి, గీతలోని మొదటి 2 అధ్యాయాల నుండి మనం గ్రహించాల్సిన అంతిమ సత్యం ఒకటేనండి. మన చుట్టూ ఎంత పెద్ద తుఫానున్నా, బయట ప్రపంచంలో ఎంత గందరగోళం, నెగటివిటీ ఉన్నా వాటిని మనం నేరుగా వెళ్లి కంట్రోల్ చెయ్యలేము. దాన్ని జయించాలంటే మనం ముందుగా సాధించాల్సింది మన అంతర్గత సమతుల్యత, ఇన్నర్ బ్యాలెన్స్. ఎందుకంటే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే, మన బుద్ధి ఏ కన్ఫ్యూషన్ లేకుండా స్థిరంగా ఉన్నప్పుడే బయట ఉండే ఏ సవాల్నైనా, ఎంతటి కష్టాన్నైనా సరే చిరునవ్వుతో ఎదుర్కొనే నిజమైన బలం మన లోపలి నుండే ఉత్పన్నమవుతుంది. అసలైన బలం బయట లేదు, మన లోపలే ఉంది. ఇక ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న కానీ చాలా లోతైన ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఈరోజు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఆ కురుక్షేత్రం ఏది? ఎక్కడ మీరు అర్జునుడిలా కన్ఫ్యూజ్ అవుతున్నారు? అది మీ కెరియర్లోనా, ఆఫీస్లో పడుతున్న ఒత్తిడా, లేక మీ కుటుంబంలో ఉన్న పరిష్కారం దొరకని సమస్యలా? ఎక్కడ మీరు మీ రిజల్ట్ ఆందోళనను పక్కనపెట్టి ఒక స్థితప్రజ్ఞుడిలా నిస్వార్థంగా మీ డ్యూటీని చేయాల్సి ఉంది? దీని గురించి ఈరోజు ప్రశాంతంగా కూర్చుని లోతుగా ఆలోచించండి. ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. ఈ అద్భుతమైన ప్రాచీన జ్ఞానం మీ దైనందిన జీవితంలో, ఆలోచనా విధానంలో ఒక గొప్ప సానుకూల మార్పు తీసుకురావాలని ఆశిస్తూ ఇప్పటికి సెలవు తీసుకుందాం. నమస్కారం.